మన ఇళ్ళ గురించే మాట్లాడుతున్నా. ఏం కావాలా? ఏదైనా ఫంక్షన్ అయ్యింది అనుకోండి, ఏం కావాలా? బాగా భోజనాలు ఉండాలి. భోజనాల తర్వాత కొంతమందికి భోజనాలు చేయకముందు ఏం చేస్తారు? భోజనాలకు రమ్మంటే ఇప్పుడే వస్తున్నా అనుకుంటే ఏం చేస్తారు? మెల్లగా పక్కకు పోతారు. ఎందుకు పోతారు? తాగరికి పోతారు. అవునా? వాళ్ళ కొంతమంది సంతోషమేమో తిండిలో ఉంటే, ఇంకొంతమంది సంతోషము ఎక్కడ ఉంటుంది? తాగడంలో ఉంటుంది. ఆ తాగేదానినే వారు దేవునిగా చేసుకున్నారు కాబట్టి వారు దేవుని సన్నిధికి రావట్లేదు. తినడానికి మాత్రమే దేవుణ్ణి చేసుకుంటున్నారేమో. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆక యేసయ్య దేవుడే నిజమైన దేవుడు అంటున్నాడు. ఆక యేసయ్య ద్వారానే పరలోక రాజ్యముకు మనందరికీ కూడా ఎంట్రీ ఉంది అని వాక్యము సెలవిస్తుంది.